బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై లారీ పడడంతో కంకర్లో ప్రయాణికులు కూరుకుపోయారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో టిప్పర్ను రెస్క్యూ టీం లాగుతుంది. చేవెళ్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన 10 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు. వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. మేర్జాగూడలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. అలాగే లారీ అక్కడ ఉన్నటువంటి టిప్పర్ ఢీకొనడంతో బస్సు మీద పడడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడ టిప్పర్ ఢీకొనడంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ ఈ ప్రమాదంలో చనిపోయారు. అలాగే 21 మంది ప్రాణాలతో చనిపోయారు. ఇప్పటికే సమాచారం అందుతుంది. మరికొంతమంది గాయపడినట్లు వార్తలు అందుతున్నాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈ చనిపోయిన ఎవరైతే 21 మంది చనిపోయారో ఈ ప్రమాదంలో వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్, మరోవైపు కేటీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సహాయక చర్యలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. మరోవైపు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలియచేయాలనేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కోరడం జరుగుతుంది. మరోవైపు దాదాపు దీంట్లో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తాండూరు నుంచి హైదరాబాద్కి రోజువారీ ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం ఒక్కసారిగా చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఎక్కడికి తరలించారు? రైట్ మనోజ్, ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు దాదాపు గత హాఫ్ అన్ అవర్ క్రితమే మనము 21 సంఖ్య చెప్పాం, మృతుల సంఖ్యని. ఇప్పుడు ప్రస్తుతం ఆ సంఖ్య కాస్త ఇంకా మరో 3 పెరిగి 24 మంది కూడా ఈ ప్రమాదంలో మరణించడం తెలుస్తా ఉంది. అయితే దాదాపు ఒక 6 మంది కూడా ఇంకా తీవ్ర స్థాయిలో, అంటే మనకు ఆ ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాదంలో తీవ్ర స్థాయిలో గాయపడ్డవారు క్షతగాత్ర అంటే హాస్పిటల్లో చికిత్స పొంది విషమంగా ఉన్న పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాము. అయితే దీనికి సంబంధించి రంగారెడ్డి చేవెళ్ల మండలం దగ్గర మీర్జాగూడ వద్ద జరిగిన ఈ ప్రమాదం సంబంధించి కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి కూడా సహాయక చర్యలు పర్యవేక్షించాలంటూ కూడా అటు ఆర్టీసీ ఎండి, రవాణా శాఖ కమిషనర్కి 5 డీజీలకు కూడా ఆదేశాలు కూడా దీన్ని జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే దీంతో పాటు ఇక్కడ క్లియర్ ఇంకొక అంశం కూడా, స్థానికంగా చేవెళ్ల ఎమ్మెల్యే ఎవరైతే కాళే యాదయ్య ఉన్నారో అక్కడికి ఏదైతే ఆ ప్రమాదం జరిగిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి సమీక్షించే ప్రయత్నంలో ఆయనకు చేదనుభవం ఎదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఏ రోజు కూడా ఇక్కడ ఈ రోడ్డు మీ దగ్గరలోని రోడ్డును కూడా మీరు పట్టించుకోలేదు అన్నట్టు కూడా అక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చూశారు. అయితే ఈ ప్రమాదం సంబంధించి కూడా ఉన్నతాధికారులతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అధికారులు అని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్ సంబంధించిన నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ఆ నెంబర్లను చూస్తే కూడా కనుక 9912919545 అలాగే 9440854433 ఈ నెంబర్లు ఏవైతే ఉన్నావో ఈ నెంబర్లు అన్నిటి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్లు అవసరాన్ని బట్టి సహాయక చర్యల కోసం నెంబర్లకు ఫోన్ చేయాలంటూ కూడా ఆ నెంబర్లను ఏర్పాటు చేసిన పరిస్థితులను చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రమాదంలో గాయపడ్డ వారు ఎవరైతే అత్యవసర వైద్య సేవలు అయితే విషమంగా ఉన్న వారిని ఇక్కడ ఏదైతే ఆ చేవెళ్ల ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నప్పుడు చికిత్స అందిస్తున్నప్పటికీ అందులో ఇంకా మేజర్ గా ఇబ్బంది అంటే ప్రమాదానికి మేజర్ గా విషమంగా మారినటువంటి కొందరిని కూడా కొందరు ప్రయాణికులు కూడా ఏదైతే హైదరాబాద్ లోని గాంధీ ఉస్మానియా ఆసుపత్రి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా
ఆ పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ కూడా ఖచ్చితంగా వైద్య బృందాలంతా కూడా చాలా క్లియర్ కట్ గా సీఎం రేవంత్ క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా వైద్య బృందం ఎవరైతుందో ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి ఈ ప్రమాదం సంబంధించి ఇంకా మరణాల సంఖ్య పెరగకుండా శాశక్తులు ప్రయత్నించడం వాళ్ళని కాపాడాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికి చూస్తే కనుక ఈ బస్సు సంబంధించి ప్రమాదం చూస్తే దాదాపు ఈ బస్సు అక్కడ ఆగి ఉన్న నేపథ్యంలో రోడ్డు పైన అక్కడ ఆగి ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే టిప్పర్ లారీ ఉందో అతి వేగంగా ఒక్కసారిగా ఇది అలా బస్సును ఆగి ఉన్న బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు కూడా మనకు ప్రాథమిక ఇప్పుడు ఈ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో జరిగే ప్రమాదానికి సంబంధించి వివరాలు అనేది ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో అందరూ ఉన్న కంకర బస్సులో పడంతో ఒక్కసారికి ఈ ప్రమాదం అనేది చాలా విచారకంగా మారిందని చెప్పుకోవాలి. ఈ రోడ్డుకు సంబంధించి రోడ్డు ఇది ఒక టెర్రర్ గా మారిందని చెప్పుకోవాలి. ఎంత దారుణంగా అంటే దాదాపు ఇప్పటికి 24 మంది చనిపోగా ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం అయితే అంతా ఉంది. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఉదయం 7:05 ప్రమాదం చోటు చేసుకోగా వెంటనే కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి ఈ ప్రమాదాలు ఇంకొక ఏదైతే ఈ సహాయక చర్యలు అందిస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి భూపాల్ శ్రీధర్ అనే సిఐ కూడా స్థానికంగా కూడా సిఐ కూడా అక్కడ గాయాలు కావడం ఆయన కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఇంకొక అంశం చాలా క్లియర్ గా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనోజ్. ఒకటి ఏంటి అంటే ఈ ఏదైతే టిప్పర్ లారీ ఉందో అసలు టిప్పర్ లారీకి అనేది అనుమతులు ఉన్నాయా, అసలు ఆ డ్రైవర్ కూడా అనుభవం కూడా కాదా, అసలు ఈ టిప్పర్ కి ఆర్టీఐ నుంచి దీనికి సంబంధించిన అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, ఈ ప్రమాదానికి అసలు టిప్పర్ అంత అతివేగంతో నడపడానికి కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ ఈ ప్రమాదం అనేది చాలా మంది కుటుంబాల్లో ఇప్పుడు ఏదైతే ప్రయాణికులు ఏదైతే మరణించారో వాళ్ళ కుటుంబంలో చాలా విషాదాలు నింపిందని చెప్పుకోవాలి. ఇంకా ఇప్పటికి కూడా క్షతగాత్రులు అంటే చాలా మందికి ఇప్పుడు ఈ 70 మందిలో కూడా 24 మంది చనిపోగా ఇంకా ఒక 6 మంది పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితి చూస్తూనే ఇంకా కొంతమంది గాయాలైన వాళ్ళు కూడా ఇక్కడ చివరిలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తూనే ఇటు హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. అంటే ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనకి ఇప్పుడు కీలకంగా ఒక అనుమానించదగ్గ కోణం ఒకటి ఏంటంటే అసలు ఈ టిప్పర్ లారీకి అనుమతులు ఉన్నాయా, ఈ టిప్పర్ లారీ అనుమతులు ఎంతవరకు అంటే ఉల్లంఘించకుండా ముందుకు వెళ్తుంది, టిప్పర్ లారీ ఎవరు అసలు ఏ కంపెనీకి సంబంధించింది ఎవరు దీనికి అనేది కూడా కొంత ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇది అనుమానం అనేది కదా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. ఎందుకంటే అనుభవం లేనటువంటి ఒక డ్రైవర్ కి అంత పెద్ద వెహికల్ అప్పగించి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అతనికి అనుభవం ఉందా, అసలు ఆ డ్రైవర్ ఎవరైతే టిప్పర్ లారీ డ్రైవ్ చేస్తా ఆ డ్రైవర్ కి అనుభవం ఉందో లేదనేది కూడా ఒక కీలకంగా అంశంగా మారింది. అసలు అనుభవం ఉన్నప్పటికీ కూడా జరగడం అనేది ఒక ధర, లేకపోతే అనుభవం లేకపోతే కూడా అనుభవం లేని వ్యక్తులకు అసలు అంత పెద్ద వెహికల్ అప్పగించడం ఎలా సాధ్యమైంది, అసలు ఏంటి ముఖ్య కీలకంగా ఒకటే అంశం అని ఇక్కడ ప్రస్తుతం ఒక కోణంలో కూడా పోలీస్ అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే దీనికి సంబంధించి ఈ వెహికల్ సంబంధించిన టిప్పర్ సంబంధించిన వ్యక్తులతో వాళ్ళంతా కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది దీనిపైన. ఇకపోతే ఇప్పటికీ మనం తాజాగా ఇంకో సంవత్సరం కూడా చూస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ శాసనసభాపతిగా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అదే స్పీకర్ కూడా దీనిపైన కూడా ఇప్పటికే వారికి ప్రమాదానికి గురైన వారికి అంటే విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిని కూడా సంతాపం తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ క్షతగారికి ఇప్పటికే కూడా ఏదైతే అటు అంటే పొలిటికల్ గా కూడా దీనికి సంబంధించి అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ వీళ్ళంతా ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే ఒక్కొక్కరు విధంగా ఏదైతే ఇటు ట్విట్టర్ లో ట్వీట్ చేసుకుంటూ కూడా వాళ్ళకి సంతాపం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అనేది ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. అయితే ఇంకా మృతుల సంఖ్య ఎంతవరకు వెళ్తుంది ఏంటన్న అంశం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మనోజ్. అలాగే శ్రీకాంత్, ప్రధానంగా అక్కడ చూసుకుంటే గ్రానైట్ క్వారీ నుంచి ఈ టిప్పర్ కంకర్ లోడుతో తాండూరు వైపు వెళ్తుంది. తాండూరు నుంచి ఈ ఆర్టీసీ బస్సు అయితే ఉందో హైదరాబాద్ వైపు వస్తుంది. అక్కడ ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ మలుపు దగ్గర ఇక్కడ ఒక్కసారిగా అదుపుని కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం జరిగిందనేది చెప్తున్నారు. ఇంకా ఏవైనా ఈ ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఖచ్చితంగా దర్యాప్తు అనేది ఖచ్చితంగా కీలకంగా అవసరం. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఇది చిన్న ప్రమాదం కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఇది ఒక చిన్న ప్రమాదము, చిన్న యాక్సిడెంట్ అయి గాయాలైన సంఘటన కాదు. దాదాపు 70 మంది ప్రయాణికులు 24 మంది చనిపోవడం అనేది చాలా పెద్ద ప్రమాదం. ఇది ఎంతో మంది కుటుంబాలు ఈ రోజు విషాదాలు నింపాం, విషాదాలు నిండిన పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ముమ్మరంగా దర్యాప్తు అనేది ఖచ్చితంగా అవసరము.
ఇప్పుడు ఇందాక మనం చర్చించుకున్నట్టు ఏదైతే ఆ టిప్పర్ కి సంబంధించి ఇప్పుడు కీలకంగా తాండూరు డిపో మేనేజర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఆర్టీసీ బస్ స్టాప్ లో అంటే అక్కడ ఆపిన పరిస్థితుల్లో ఒకసారిగా అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ ఇవే ఆర్టీసీ బస్సులో ఢీకోవడం జరిగిందంటూ కూడా అటు తాండూరు డిపో మేనేజర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఏదేమైతే అంటే ప్రమాదం జరగడానికి పలు రకాల కారణాలు అయి ఉండొచ్చు. బట్ ప్రమాదం జరగడానికి కీలక కారణాలను వెతికి ఈ కారణాలను మళ్ళొక్కసారి రిపీట్ కాకుండా అంటే ఈ రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా చేస్తున్నటువంటి తప్పులన్నిటి కూడా క్షమించకుండా ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ ఈ ప్రమాదం జరిగింది, రేపు ఇంకా ఇంతకన్నా పెద్ద జరుగుతుంది. ఇలాగే వదిలేస్తే కనుక మనం మున్ముందు ఇలాంటి ఈ ప్రమాదాలు అనేది చాలా కామన్ గా మారిపోతాయి. అంటే ప్రాణాలను కూడా లెక్కలేనట్టు కామన్ గా మారిపోతాయి. సో అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రతి ఒక్క నియమ నిబంధన అనేది అటు ప్రభుత్వం తరఫున అధికారులు పాటించాలి, ఇటు ప్రజలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదం చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆయన ఈ తాండూరు డిపో మీద చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక ఈ ఏదైతే ఆ టిప్పర్లో అతివేగంతో వచ్చినందువల్ల ఈ ప్రమాదం జరిగిందని చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందులో ఎంతవరకు టిప్పరు డ్రైవర్ తప్పిదం మీద జరిగిందా, లేకపోతే ఇంకేమన్నా ఆర్టీసీ డ్రైవర్ కూడా ఏమన్నా అతివేగంతో ఉన్నారా, మరి ఆయన చెప్పిన దాని ఎంత నిజం అనేది కూడా ఇవన్నీ కూడా కీలకంగా దర్యాప్తు చేస్తేనే మనకు పూర్తి స్థాయిలో సమాచారం అనేది అందుతుంది మనోజ్. అలాగే శ్రీకాంత్, ప్రధానం చూసుకుంటే ప్రమాదం జరిగినటువంటి స్పాట్ లో మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా పడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది అక్కడ విజువల్స్ లో. కానీ పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేం. ప్రభుత్వం ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా, బాధితులను ఆదుకునే అవకాశం ఉందంటారా, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తరలించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రమాదానికి సంబంధించి ఎందుకంటే ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రతి ఒక్కరికి అలాగే మరణించిన వారి కుటుంబానికి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా లాంటిది ఖచ్చితంగా అందించాలి. ఇది ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ తరఫు నుంచి డిమాండ్ కూడా ఇది. ఎందుకంటే ఎవరైతే మరణించిన వాళ్ళ కుటుంబాలకి అలాగే ప్రమాదంలో గాయపడిన వారందరికీ కూడా ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా అనేది ఖచ్చితంగా అందించాలి. అలా అందించినప్పుడే కొంత అంటే చనిపోయిన వారిని ఎలాగో తీసుకురాలేం, కాకపోతే వాళ్ళ కుటుంబాల్లో కొంత చేయి ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించాలి. బీఆర్కే న్యూస్ డిమాండ్ కూడా అదే. ఇక్కడ మరి ఇంకొక అంశం కూడా చూసుకుంటే ఏదైతే ఈ అక్కడ అంటే విషమంగా ఉన్న వారిని ముఖ్యంగా ఆ ప్రమాదంలో గాయపడి విషమంగా మారినటువంటి ప్రయాణికులు ఎవరితో వారందరూ కూడా ఇప్పటికే గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు, తరలిస్తా ఉన్నారు కూడా. అలాగే దాంతో పాటు కూడా ఎవరైతే నార్మల్ గా కొన్ని గాయాలైన వాళ్ళందరికీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా చనిపోయిన వారి కుటుంబాలకి అలాగే ఎవరైతే గాయపడిన వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కొంత చేయుతనేది అవసరం. ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ఖచ్చితంగా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక దృష్టి అనేది అసలు సహాయక చర్యలు అందించడం ఎలా ముందుకు అంటే ఆ సహాయక చర్యలు అందిస్తూనే ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం చర్చించుకున్నట్టు ఏదైతే ఎక్స్గ్రేషియా లాంటిది అందించాలన్న నిబంధన కూడా ప్రభుత్వం కూడా ఉండుండొచ్చు. బట్ అది చెప్పడానికి ఇంకా టైం ఉందనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా మనం ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉన్నా లేకపోయినా బీఆర్కే న్యూస్ తరఫు నుంచి ఖచ్చితంగా ఆ ఎక్స్గ్రేషియా లాంటిది ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబాలకు అందాలనే డిమాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మనోజ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రంగారెడ్డి జిల్లా